శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కి జై. జై సాయి మాస్టర్. ఈరోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. దీనిలో మనం అధ్యాయం 2 అవధూత దర్శనము అనేటువంటి అధ్యాయాన్ని మనం చదువుకుంటున్నాం. క్రితం సత్సంగంలో మనం ఏం చెప్పుకున్నామంటే, పిచ్చి వెంకయ్యగా ఉన్న ఆయన వెంకయ్య స్వామి వారు వెంకయ్య స్వామిగా ఎలాగ ఆయన మార్పు చెందారు అనేటువంటి దాన్ని మనం చదువుకున్నాం అన్నమాట. ఎలా అయ్యారు ఆయన అని. అందరు పిచ్చి వెంకయ్య అనుకునేవారు. అలాంటి ఆయన ఎలాగ ఆయన వెంకయ్య స్వామిగా అక్కడ ఉన్న భక్తులందరూ మనల్ని పొందారు అనే దాన్ని మనం చెప్పుకున్నాం. అక్కడ ఆయన వెంకయ్య స్వామి వారు సమాధి చెందే ముందటి రోజంతా సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ అనేది కేకలేశారంట. బాగా అలా ఆయన కేకలేస్తూ ఉన్నారట ఆ ముందు రోజు. అంటే అది వారి సాంప్రదాయం అన్నమాట. మానవాళికి ఆయన ఇచ్చే చరమోపదేశం అదే. మనందరికీ ఆయన చివరిగా ఇచ్చిన ఉపదేశం అదే అన్నమాట. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ. దీన్ని మాస్టర్ గారు వివరించుకుంటూ వచ్చారనమాట. 2 విధాలుగా ఉంటుంది అని చెప్పి వివరిస్తున్నారు. మొదట మానవుడు దైవీ సంపద సాధించాలి అని చెప్పి దాన్నే సంపన్నత్వం అంటారు అని చెప్పారు. ఆ దైవీ సంపదనే సంపన్నత్వం అంటారు. దానికి కొన్ని చెప్పారు, లక్షణాలు ఎట్లా ఉంటాయో చెప్పారు. నిర్భయము, సాత్వికమైన చిత్తశుద్ధి, దానము, ఇంద్రియ నిగ్రహం, నిష్కామమైన యజ్ఞము, ఆత్మవిచారము, గురువు వద్ద నేర్చిన ఆధ్యాత్మిక సూత్రాలు మననం చేయడం, తపస్సు, రుజుమార్గం, ఇట్లా చాలా చెప్పుకున్నాం మనం. గర్వం లేకుండా ఉండడం, ఇవన్నీ సాధించకుండా కనుక యజ్ఞదాన తపస్సు కర్మ అనేవి చేస్తే కనుక వారిలోని రజోగుణ తమో గుణాలకు లోబడి విఫలమవుతాయి అని భగవద్గీత కూడా చెప్పింట. ఇవన్నీ సాధించిన తర్వాతే, ఇక్కడ మనం చెప్పుకున్న గుణాలన్నీ సాధించిన తర్వాతే అప్పుడు యజ్ఞము, దానము, తపస్సు, కర్మ అనేవి సఫలం అవుతాయట, లేకపోతే అన్నీ విఫలం అవుతాయట. స్వామి చెప్పిన 2వ పదం సాధారణత్వం. అంటే దైవీ సంపద సాధించాక సాధకుడు అందుకు గర్వించకూడదు. అబ్బా నాకు ఇంత దైవీ సంపద అంటే ఇంత దైవ లక్షణాలు వచ్చేసాయి ఇంతలాగా అని చెప్పి ఎక్కడ వాళ్ళలో గర్వం అనేది రాకూడదట. లోకం దృష్టిలో సంపన్నత్వం కావచ్చు, కానీ అతనికి అది సాధారణం అవ్వాలి. లోకం దృష్టిలో చాలా గొప్ప కావచ్చు ఆ లక్షణాలు, కానీ అది సాధకుడికి మాత్రము సాధారణం అవ్వాలట, సహజం అవ్వాలి. అవి గొప్ప కాకూడదు, సహజం అయిపోవాలి, తెచ్చిపెట్టుకున్నట్టు కాకుండా అనమాట. అంటే అతడు లోకం దృష్టిలో అతి సాధారణంగా జీవించాలి. అయినప్పటికీ సద్గురువు నుండి అతను నేర్చిన దానిని హృదయంలో నిరంతరము ధారణ చేస్తూనే ఉండాలి. అదే సాధారణత్వం అని చెప్తున్నారు. ఈ 2 ఎలా వస్తాయి అంటే సద్గురు సేవ వలన మాత్రమే సాధ్యమవుతాయి అని స్వామి బోధించారట. ఇవన్నీ ఎట్లా వస్తాయంటే సద్గురు సేవ వలన వస్తాయట. చివరికి అది సద్గురు సేవ అని చెప్పారు. ఆ సేవ కూడా మనం చెప్పుకున్నాం కదా, ఏదో మనకు కుదిరినప్పుడు చేయడం అలా కాకుండా సేవ ఎట్లా చేసుకోవాలి, అంత తగిన భక్తి శ్రద్ధలతోటి, వివేకంతో, వైరాగ్యంతో, అన్నీ వారి మీద భక్తితోటి, శ్రద్ధతోటి, వీటన్నిటితోటి ఆ సేవను ఎట్లా చేసుకోవాలో ఏదైతే సేవని చెప్పారో అట్లా చేయాలన్నమాట. అలా కాకుంటే పవిత్ర గ్రంథాలు చదివే వారందరూ ఆత్మజ్ఞానులు అయ్యేవారే కదా, ఇక్కడికి చెప్పుకున్నాం మనం. అంటే అలా అయితే ఎంతోమంది పండితులు ఎన్నో పవిత్ర గ్రంథాలు చదువుతారు. మరి వాళ్ళు ఆత్మజ్ఞానులు అవ్వలేదే, అయిపోయేవాళ్లే కదా. అంటే చదువుకుంటే వచ్చేసేది అయితే అయిపోయేవారు కదా, ఎవరైనా అయిపోతారు. అప్పుడు అన్ని గ్రంథాలు చదివేసుకుంటే
అయిపోతారంటే అయిపోతారు కదా. అప్పుడు అట్లా చెప్పలేదు. అలా చదువుతూ ఉంటే ఏమవుతుందంటే గ్రంథ పాండిత్యం వస్తుందండి. వాళ్ళు ఎక్కడేముందో చెప్పవచ్చును గాక, కానీ ఆత్మజ్ఞానులు అయితే కాదు వాళ్ళు. అది దానికి ఉదాహరణ కూడా మాస్టర్ గారు చెప్పిన ఉదాహరణ కూడా మనం చెప్పుకున్నాం. భగవద్గీత కృష్ణ పరమాత్మ కన్నా బాగా చెప్పవచ్చు, కానీ ఆయన చేసేది వీళ్ళు చేయలేనిది ఏంటంటే, ఆయన చేయగలిగింది వీళ్ళు చేయలేనిది అని మనం విశ్వరూప సందర్శనం అని మనం చెప్పుకున్నాం. అవునా, వీళ్ళు చేయలేరు కదా. అది ఎవరు ఎంత బాగానో చెప్పచ్చు, భగవద్గీతని గొప్ప పేరు సంపాదించవచ్చు, ఎంతో గ్రంథ పాండిత్యం ఉండవచ్చు వాళ్ళకి. కానీ విశ్వరూప సందర్శనం ఇచ్చే ఆయనే కృష్ణ పరమాత్మ ఒక్కరే. అది అలాగా అందుకని అలా చదివిన వాళ్ళందరూ ఆత్మజ్ఞానులు అయిపోయేవారు కదా, పవిత్ర గ్రంథాలు చదివిన వాళ్ళందరూ అంటున్నారు. వారికి సద్గురువు సేవ లభించనందున, లభించిన సద్గురువుని ఎలా సేవించాలో తెలియనందువలన సంపన్నత్వము సాధారణత్వము సాధించలేకపోతున్నారు. ఎందుకని అంటే ఇక్కడ పాయింట్ చెప్పారు. ఇక్కడ వాళ్ళ గ్రంథపారాయణలన్నీ చేస్తున్నారు, పవిత్ర గ్రంథాలన్నీ చదువుతున్నారు, కానీ వాళ్ళకి లభించనిది ఏంటంటే సద్గురు సేవ లభించనందున, సద్గురువుని సేవించుకోవడం అనేది లభించలేదు వాళ్ళకి. దానివలన లభించిన సద్గురువుని ఎలా సేవించాలో తెలియనందువలన, ఒకవేళ సద్గురువు వాళ్ళకి లభించి ఉన్న, గురువు ఉన్న వాళ్ళకి లభించిన సద్గురువు ఆయన ఎట్లా సేవించుకోవాలి అన్నది తెలియనందువలన సంపన్నత్వము సాధారణత్వము సాధించలేకపోతున్నారు. అది తెలియపోవడం వల్ల కూడా సంపన్నత్వాన్ని సాధారణత్వాన్ని, అంటే ఈ సంపన్నత్వం వల్ల సాధారణత్వంలో ఉండే ఆ గుణాలు ఉంటాయి చూసారు, అది వారిలో రావడం లేదు అని చెప్తున్నారు. ఎవరెంత వేదాంతం నేర్చినా చివరికి సాధించి తీరవలసినవి ఈ మూడేనని స్వామి మనందరికీ తెలిపారు. ఎవరెంత చెప్పనివ్వండి, ఎన్ని గ్రంథాల్లో ఇది ఉంది అది ఉంది అది ఉంది ఇది ఉంది ఎంతైనా చెప్పనివ్వండి, మాకు అర్థమయ్యే అర్థం కానట్టు శ్లోకాలు కూడా చెప్పనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, కానీ చివరికి జరగవలసింది ఏంటంటే సాధించి తీరవలసినవి ఈ మూడేట: సంపన్నత్వం సాధారణత్వం సద్గురు సేవ. సాధించవలసింది ఈ మూడే. ఎన్ని చదువుకొని ఉండే, ఎన్ని గ్రంథాలు, ఎన్ని పవిత్ర గ్రంథాలు ఎన్ని చదివినా సరే సాధించవలసింది మానవుడి మూడే అని చెప్పారు స్వామి. సద్గురువు అంటే ఎలాంటి వారో, ఆయనను ఎలా సేవించాలో, ఆయన కృపకు ఎలా పాత్రులు కావాలో తెలియకుంటే మనకు సద్గురువు లభించినా గుర్తించలేము. ఇక్కడ ఏం చెప్తున్నారు, సద్గురువు అంటే ఎలాంటి వారో, అసలు సద్గురువు అంటే ఎట్లా ఉంటారు ఏంటి? ఇప్పుడు బయట తెలియనందువల్లనే కదా అందరినీ సద్గురువులు అనుకోవడం, వెళ్ళిపోవడం, ఈయనే నా గురువు ఆయనే నా గురువు అనుకోవడం, వెళ్ళిపోవడం. వాళ్ళు చిన్న మ్యాజిక్ ఏదో చేస్తే చాలు వెళ్ళిపోతారు, అట్లా తయారైంది. లేకపోతే వాళ్ళు రాగానే బాబు నువ్వు కష్టంలో ఉన్నావా అని అన్నాడంటే చాలు, ఎవడకుండవండి కష్టాలు. వాడి దగ్గరికి వెళ్ళామంటే కష్టంలో ఉన్నవాడే వెళ్తాడు కదా, అన్నాడంటే చాలు వాడే నా గురువు. కొంతమందికి తీరచ్చు, కొంతమందికి తీరకపోవచ్చు, ఎన్నైనా జరగవచ్చు అక్కడ. మనకేంటి, ఎవరో ఒకడు కష్టం తీరిస్తే చాలు అనిపిస్తుంది, అంతే కదా. మనిషికున్న బలహీనతే అది. మనకున్న కష్టం తీరాలి, కోరికలు తీరాలి, ఆ బలహీనతనే క్యాష్ చేసుకుంటున్నారు. అది కీర్తిగానో లేకపోతే డబ్బుగానో ధనంగానో ఎట్లా గట్లాగా సమాజంలో. అంటే మనం ఎంత బలహీనంగా ఉన్నామో చూడండి. అంటే సద్గురువు అంటే ఎలాంటి వారో, ఆయనను ఎలా సేవించాలో, అసలు ఎలా ఉంటాడు సద్గురువు అని ఆయన. ఇప్పుడు మనం అన్ని చరిత్రలు చదువుకుంటున్నాం, వారు ఎట్లా ఉన్నారు, ఎన్ని చరిత్రలు చదువుకున్నాం మనం, ఆ మహనీయులందరూ ఎట్లా ఉన్నారు, అలా ఉంటాడు సద్గురువు అంటే కదా. దీనికి వ్యతిరేకంగా ఎవడన్నా భిన్నంగా మనకి కనిపించినప్పుడు ఆలోచించాలి, ఎందుకు వీడు తేడాగా ఉన్నాడే అని గుర్తించాలి మనం కదా.
మనం ఇన్ని చదువుకున్నాం కదా గ్రంథాలు ఇట్లా ఉండాలని. సద్గురువు అని ఆయన ఈయనట్ట లేడే, ఈయనలో ఇట్లా కనబడుతుంది కదా ఇక్కడ. జాగ్రత్త పడాలి. అది ఆయనని ఎలా సేవించాలి. ఒకవేళ మనకి సద్గురువు నిజంగా లభించారే అనుకోండి, లభించిన తర్వాత ఆయన్ని ఎలా సేవించాలి. దొరికారు మనకు, బాగుంది, కానీ ఎట్లా సేవించాలి మనం? ఆయన కృపకు ఎలా పాత్రలు కావాలో, అసలు ఆయన కృపకి ఎట్లా పాత్రలు అవ్వాలి మనం? ఆయన కృప మనపై వర్షించాలంటే ఎట్లాగా, అసలు ఎట్లా సేవించుకోవాలి ఆయన్ని? ఎలాగ ఆయన కృపకి పాత్రలు అవడం మనం? అది తెలియకుంటే మనకు సద్గురువు లభించినా గుర్తించలేము. ఈ పాయింట్లు మనకు తెలియలేదనుకోండి, ఈ 3 పాయింట్లు, ఒకవేళ మనకి సద్గురువు లభించిన ఆయన గుర్తించలేం. అది కూడా ఉందండి. నకిలీ గురువుల బారిన పడడం ఒకటైతే, మనకి సద్గురువు లభించినా సరే గుర్తించలేకపోవడం. లభిస్తారు కానీ మనం గుర్తించలేము ఆయన్ని. అట్లా తయారవుతుంది మన పరిస్థితి. అది అందుకని ఆయన బోధన మనసులో ధారణ చేయలేక మనలోని సంకుచితత్వాన్ని, మౌఢ్యాన్ని ధారణ చేస్తూ ఉంటాం. ఇక్కడ ఏమవుతుంది, ఆయన బోధన మనసులో ధారణ చేయలేక, ఆయన చెప్పిన బోధలు ఉంటాయి చూసారండి, వాటిని అన్నిటినీ ధారణ చేయలేం. అంటే మన క్యాపబిలిటీ లేకపోవడం అన్నమాట. చేయలేక మనలోని సంకుచితత్వాన్ని, మనలో ఉంటాయి కదా దుర్గుణాలు, సంకుచితత్వం, దాన్ని, మౌఢ్యాన్ని ధారణ చేస్తూ ఉంటాం. అంటే మన ఒపీనియన్నే ధారణ చేస్తాం. మనం ఎంతసేపు మనకేది మంచి చెడు అనిపిస్తుందో దాన్నే చేస్తాం తప్ప, ఆయన ఏం చెప్పారు, ఏం మంచి అని చెప్పారు, ఏం చెడు అని చెప్పారు అనే దాన్ని ధారణ చెయ్యం. మన ఒపీనియన్కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాం. అంతే కదా జరుగుతుంది, అదే కదా. లేకపోతే ఎప్పుడో బాబా బోధలు, సూక్తులు మనం ఆచరించేసేవాళ్ళం. ఎందుకు ఆచరించట్లేదంటే మన ఒపీనియన్కి దానికి ఎక్కువ వెయిట్ అన్నమాట, దానికి ఎక్కువ విలువిస్తున్నాం. బాబా చెప్పిన దానికి కాదు. అదే కదా దాని అర్థం. బాబాది ఎందుకు ఆచరించట్లేదు మనం అంటే, ఆచరించలేకపోతున్నాం, ఆచరించట్లేదు అంటే కారణం ఏంటంటే మన ఒపీనియన్స్ మనకంటూ కొన్ని ఉన్నాయి. ఇది మంచి, ఇది చెడు, ఇట్లా చేయాలి, అట్లా చేయకూడదు, లేకపోతే వాళ్ళు అలా ఉంటే నేను ఇలా ఉండడం తప్పు కాదు, లేకపోతే సమాజం ఇట్లా ఉంది కాబట్టి నేను ఇట్లా ఉండడం తప్పు కాదు, ఇట్లానే మన అభిప్రాయాలు ఉంటాయి. వారేం చెప్తారు, నువ్వు తలకిందలనే నువ్వు రుజు మార్గంలో వెళ్ళంటారు. ఏమైనా నువ్వు రుజు మార్గంలో వెళ్ళు. మనం ఏమంటే అబ్బాయి లేదండి, వాళ్ళందరూ సమాజం ఇట్లా ఉంది, వాళ్ళందరూ అట్లా ఉన్నారు, నేను అట్లాగే ఉంటా, ఏమని తప్పేముంది. ఇప్పుడు కాలం అలా ఉంది. మనం బయట వినే మాట అలా ఉండకపోతే ఎలా, అదొకటి ట్రెండ్ కొత్తగా. అలా ఉండకపోతే ఎలాగా, వాళ్ళలాగా మనం ఉండకపోతే ఎలాగా, నలుగురు ఏమనుకుంటారు, ఇలా ఎన్నెన్నో ఉన్నాయి కదా. అందుకని ఆయన బోధన మనసులో ధారణ చేయలేక మనలోని సంకుచితత్వాన్ని, మౌఢ్యాన్ని ధారణ చేస్తుంటాం. దీనికి ఒక్కటి సింపుల్ ఉదాహరణ అండి, పెద్ద కూడా అక్కర్లేదు. బాబా ఏం చెప్పారు, మతభేదం ఉండకూడదు, కులమత భేదాలు లేవు, ఉండకూడదు అట్లా అని చెప్పారు. కానీ ఇప్పుడు బాబా భక్తులని చెప్పుకునే వాళ్ళల్లో కూడా ఎంత ఉంటున్నాయో చూడండి. అదేం పోవడం లేదే. బాబాని పూజిస్తూనే ఉండడం, ఇటు పక్కనే జరుగుతూనే ఉంటుంది కదా. ఆ సంకుచితత్వం అనేది మనకి పోవడం లేదు, అది ఉంటూనే ఉంటుంది. ఆయన చెప్పిన దాన్ని ఆచరించకపోవడం, ఆయన చెప్పారు కదా. అట్లాంటి అసలు ఆయన వచ్చిన అవతరణే అది. చూస్తే కులమత భేదాలకు అతీతంగా ఉన్నారు ఆయన. ఇటు హిందువు కాదు, ఇటు ముస్లిము కాదు, అట్లా వచ్చారు ఆయన వేషధారణతో సహా. ఆయన జీవిత విధానం చూసినా సరే. ఇదంతా తెలిసి కూడా మనం ఇంకా సంకుచితత్వంతో ఉంటాం. వాడా ఫలానా వాడు, వీడ మనవాడు కాదు, వీడు మనవాడు, ఇట్లాంటివన్నీ ఉంటాయి మనకి.
చాలా మామూలుగా మన నోట్లోంచి వచ్చేస్తూ ఉంటాయి. వాళ్ళు మనవాళ్లే, మనం ఏదో స్పెషల్గా పుట్టించినట్టు భగవంతుడు కదా. ఇవన్నీ మామూలు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో మనం ఆలోచించుకొని చూడండి, ఎవడ మనవాడు, ఎవడ బయటవాడు, ఏంటి ఇది కదా. మనం ఎట్లా మన భగవంతుడు భూమి మీద వేశారో వాళ్ళని అట్లాగే వేశారు కదా తీసుకొచ్చి. ఈ సృష్టిలో మనం ఉన్నాం, వాళ్ళు ఉన్నారు, అందరూ అట్లాగే వచ్చాం. ఆయన సృష్టించిన వాళ్ళమే మనం అందరం. మొన్న సత్సంగంలో బాబు గారు కూడా చెప్పారండి, అంటే నేను తిన్నా అరిగిస్తున్న ఆయనే, ఎదటివాడు తిన్నా వేరేవాడు తిన్నా వాడిని లోపల అరిగిస్తున్న ఆయనే కదా. ఎంత అద్భుతం చూడండి, మనం ఆలోచించం. అది వేరే సిస్టమ్ ఏం లేదు కదా, ఒకటే సిస్టమ్ మనకైనా వాళ్ళకైనా. ఆ లోపల పచనం చేస్తున్న ఆయనే ఒకరే. నీకు వేరు నాకు వేరు అట్లా ఏమీ లేదు కదా. ఎక్కడొచ్చింది ఈ వేరు? మనం వేసుకునే బట్టల, లేకపోతే ఏంటి మనం తినే తిండే, లేకపోతే ఏంటి ఎక్కడొచ్చింది? మనం కొలిచే దైవమా? అవే చూస్తున్నాం మనం, బాహ్యంగా ఉండేవి చూసి మనం సంకుచిత తత్వంతో ఉంటాం. అందుకే కదా బాబా సీమోల్లంఘనం ఏం చెప్పారు, ఇప్పుడు చూసి చెప్పండి. బట్టలు అనేట్టు తీసి పడేసారు, ఇప్పుడు చూసి చెప్పండి నేను హిందూనా ముస్లింనా అన్నారు. అంటే వేషధారణ చూసి ముస్లిం అనుకుంటున్నారా? చూడండి ఎంత బుద్ధి వచ్చేలా తిట్టినా సరే మనకు బుద్ధి లేదు. ఆనాడే తిట్టారు ఆయన, అందరినీ తిట్టినట్టే. ఇప్పుడు చేస్తున్న దానికి ఇప్పుడున్న మన్న కూడా తిట్టినట్టే ఆయన. అందుకని ఏం చేస్తామంటే మనం ఆయన బోధను మనసులో ధారణ చేయలేక మనలోని సంకుచితత్వాన్ని మౌఢ్యాన్ని ధారణ చేస్తూ ఉంటాం. మనలో ఉన్న వాటినే మనం ధారణ చేస్తాం అన్నమాట. స్వామి కూడా పోయే వాళ్ళని పోనిచ్చేతే గదయ్యా అని ఊరుకుంటారు. స్వామి అనేవారట, పోయేవాడిని పోనిచ్చేదే కదయ్యా, వాడు అట్టనే ఉంటాను అనుకుంటున్నాడు ఓనని, అంతే. వాడు బాగుపడాలని లేదు, అంతే. పోయేవాడిని పోనిచ్చేదే కదయ్యా అన్నారు. బాబా కూడా చెప్పారు కదా, 1-2 సార్లు హెచ్చరిస్తాను, వినకుంటే వాడి కర్మకు అని వదులుతానన్నారు. వదిలేస్తారట మన కర్మకి మనల్ని. 1-2 సార్లు చెప్తారట ఆయన. 1-2 ఏమిటి అసలు, ఎంత చెప్తున్నారు మనకి, ఎంత బోధిస్తున్నారు ఇందరు మహనీయుల రూపంలో ఆయన ఇన్ని గ్రంథాల్లోనూ. అదే కదా బోధ, అదే. కొంచెం స్టైల్ తేడా, చెప్పే విధానం తేడా కావచ్చు, భాషల తేడా కావచ్చు, వారి తత్వం అదే, బోధ అదే. సద్గురు ఎలా ఉంటాడో, ఆయన్ని ఎలా సేవించాలో తెలియనిదే నిజమైన కృప వెంకయ్య స్వామి నుండి కూడా పొందలేమని వారి చివరి ఉపదేశం మనల్ని హెచ్చరిస్తోంది. ఆ ఉపదేశం ఏంటంటే అర్థం, సద్గురు ఎలా ఉంటాడో ఆయనని ఎలా సేవించాలో తెలియనిదే. తెలియాలి మనకి, సద్గురు ఎలా ఉంటారో తెలియాలి, ఆయన ఎలా సేవించాలో తెలియాలి. తెలియనిదే నిజమైన కృప వెంకయ్య స్వామి నుండి కూడా పొందలేమని వారి చివరి ఉపదేశం మనల్ని హెచ్చరిస్తోంది. వెంకయ్య స్వామి నుండి కూడా పొందలేంట మనం. సద్గురు ఎలా ఉంటారో తెలుసుకోలేకపోయినా, ఆయన ఎట్లా ఒకవేళ దొరికినా ఆయన ఎట్లా సేవించాలో తెలియకపోయినా, స్వామి నుంచి కూడా మనం ఏ మహనీయుల నుంచైనా సరే మనం పొందలేంట. అందుకని వారి చివరి ఉపదేశం మనల్ని హెచ్చరిస్తోంది అని చెప్పారు. ఈ భావాన్నే శ్రీ షిరిడి సాయిబాబా కూడా మహారాజై కూడా పేదవానిలా జీవించేవాడే గొప్పవాడు అన్నారు. దీన్నే ఆయన కూడా చెప్పారనమాట. మహారాజు అయినా కూడా పేదవానిలా జీవించేవాడే గొప్పవాడు అని బాబా అన్నమాటకి అదే. సంపన్నత్వం, సాధారణత్వం, సద్గురు సేవ ఇవే. అవి ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటారు, మహారాజు అయినా సరే పేదవాళ్ళనే జీవిస్తూ ఉంటారు. అది ఈ మాటలే స్థూలంగా మరొక విధంగా కూడా అర్థం చేసుకోవాలి. ఇదంతా
ఒక విధంగా అర్థం చేసుకునేటువంటిది చెప్తున్నారు. అంటే 2 కోణాల్లో మాస్టర్ గారు ఇక్కడ వివరిస్తున్నారు. ఇంకో కోణం ఏంటంటే ఈ మాటలే స్థూలంగా మరొక విధంగా కూడా అర్థం చేసుకోవాలి. మానవుడు త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా శ్రమించి సంపన్నుడు అవ్వాలి. తరువాత దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. ఇది బాహ్యంగా బయట మనం చేయవలసింది. అంటే స్థూలంగా ఇందాకంతా మనం చెప్పుకున్నది సూక్ష్మంగా చెప్పుకున్నాం. అంటే మన లోపల మన గుణాలు వాటి గురించి చెప్పుకున్నాం. ఇక్కడ మనం చేసే క్రియ దాని గురించి చెప్పుకుంటున్నాం, స్థూలంగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ స్థూలంగా ఏం చెప్తున్నారంటే మరొక విధంగా, అంటే మన జీవన విధానం ఎట్లా ఉండాలి ఇవన్నీ కూడా చెప్తున్నారు. మానవుడు త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా శ్రమించి సంపన్నుడు అవ్వాలి. డబ్బు అంటే ఎట్లా సంపాదించాలట? త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా శ్రమించాలట. ధర్మంగా ఉండాలి సంపాదన, శ్రమించాలి, బాగా శ్రమించి సంపాదించాలి. పని ఎట్లా చేశారు? త్రికరణ శుద్ధిగా చేయాలి అని. వెంకటేశ్వరం ఎట్లా చేసేవారో మనం చదువుకున్నాం, మొన్న సత్సంగంలో మనం చెప్పుకున్నాం. చాలా పర్ఫెక్ట్గా చేసేవారట. ఆయన భూమి దున్నితే ఇక్కడ ఇటు పక్క నుంచి అటు పక్క కోడిగుడ్డు పెడితేట ఇటు నుంచి చూస్తే అక్కడ కనిపించేదట. ఈ చివర చూస్తే అంత చక్కగా ఫైన్గా ఆయన దున్నేవారట. ఇట్లా ఎన్ని పనుల గురించి ఆయన చేసేవన్నీ చెప్పుకున్నాం మనం. చీటో అమ్మ ఎంత పర్ఫెక్ట్గానో చేసేవారు. ఆవిడ అందరేళ్లలో పనులు చేసేవారు. అసలు ఎంతో చక్కగా అనమాట, పర్ఫెక్ట్గా. బాబా చరిత్ర కూడా చదువుకున్నాం, ఎట్లా చేసేవారు. ఇలా అనమాట. ధర్మబద్ధంగా త్రికరణ శుద్ధిగా శ్రమించి సంపన్నుడు అవ్వాలి. తరువాత దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. అది సంపన్నత్వం అంటే ఇక్కడ చెప్పుకున్నది. త్రికరణ శుద్ధిగా ధర్మబద్ధంగా శ్రమించి సంపన్నుడు అవ్వాలి. వాటి సంపద అనేది అట్లా రావాలని చెప్తున్నారు. తరువాత దానిని ఏం చేయాలంటే దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. తర్వాత వాటిని ఏం చేయాలట? దాన ధర్మాలకు వినియోగించాలట. సాధారణంగా జీవించాలి. మనం సింపుల్గా బ్రతుకుతూ దాన ధర్మాలకు, మన సంపాదనని దాన ధర్మాలకు వినియోగించాలట. అంటే తిండి గుడ్డ మానేమని కాదు, ఇక్కడ సరిగ్గా అర్థం చేసుకోవాలి. మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు వాటిని కావాల్సిన ఆట మళ్ళీ ఎక్కువ పెట్టుకోవడం కాదు, తిండి గుడ్డ ఉండడానికి అట్లా అన్నమాట. తర్వాత మనం సింపుల్ లైఫ్ లీడ్ చేస్తూ మిగిలితే ఆ డబ్బునంతా దాన ధర్మాలకు వినియోగించాలి అని చెప్తున్నారు. మనం ఎట్లా ఉండాలో కూడా చెప్తున్నారు. మనకి సత్సంగం భజనలో కూడా ఉంటుంది. సత్సంగం భజన అందులోనే అనుకుంటా, అందులోనే ఉంటుంది. మాస్టర్ గారు రాస్తారు. ఎందుకంటే కలవారి అలాగా లేని వాళ్ళ ముందు ధనం అట్లా కలవాళ్ళు అట్లా దాన్ని ఖర్చు చేస్తూ ఉంటే వాళ్ళ హృదయాలు చాలా బాధపడతాయటండి చెప్తారు. వాళ్ళు రాశారు క్లియర్గా అందులో. వాళ్ళ హృదయాలు బాధపడతాయట చాలా. అంతే కదా, ఒకటి తిండి లేని వాడు ఉన్నాడు ఒకటి ఎదురుగుండా నాకు అక్కడ. నేను ఇక్కడ పంచభక్ష పరమాణాలు పెట్టుకుని తింటున్నాను, వాడికి ఇంతేనా పెట్టలేదు. వాడికి ఎట్లా ఉంటుంది మనసు? అంతే కదా. పాపం చిన్న ఉండడానికి ఏమీ లేనివాడు ఒకడు ఉన్నాడు. ఒక అతను, నేను మంచి బిల్డింగ్లో ఉంటున్నాను, నన్ను చూస్తే ఏమనిపిస్తుంది? మంచి ఫర్నిచరు అన్నీ ఎవ్రీథింగ్ పెట్టుకుని ఉన్నాను, ఏమనిపిస్తుంది అతనికి కదా. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? తరువాత దానిని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలని చెప్తున్నారు. సింపుల్ లైఫ్ లీడ్ చేయాలని చెప్తున్నారు. అది మనకు మాస్టర్ గారి దగ్గర తెలుస్తుంది, ఆయన ఎట్లా ఉండేవారు. చాలా ఉన్నాయి ఉదాహరణలు చెప్పుకోవాలంటే మాస్టర్ గారి జీవిత విధానం ఎట్లా ఉండేదని. అది సాధారణత్వం అంటే. అలా జీవించవచ్చు, చూపించారు కూడా ఆయన సంపాదన అంతా దాన ధర్మాలకే సరిపోయేది. అలా ఆయనకేమీ లోటేమీ లేదు కదా.
లోటు అంటే అట్లా కాదు, ఏది కావాలో తినడము ఇవన్నీ చక్కగా జరిగిపోయేవి. అవన్నీ నెసెసిటీస్ అన్నీ జరిగేవి. కానీ మనకు మంచి లగ్జరీ కావాలి, అంతే కదండి, సరిపెట్టుకోలేము మనం. అది అందుకని అది చాలా కష్టమైనది అనమాట అండి. దాన్ని దాన ధర్మాలకు వినియోగిస్తూ సామాన్యంగా జీవించాలి. మనకు ఎంతకంతకు ఏదో కావాలనిపిస్తుంది. సైకిల్ ఉంటే బండి కావాలనిపిస్తుంది. పోనీ బండి ఉన్న తర్వాత పోనీ ఏమైనా తృప్తి పడతామా? ఆ బండి ఉన్న తర్వాత అందరూ కారు కొనుక్కుంటున్నారు, నాకు కారు కావాలనిపిస్తుంది, కారు కొంటాం. లేకపోతే మొత్తం కాలం అంతా మారుతుంది, నేను బండి మీద వెళ్ళడం ఏంటి, ఇన్ని కార్లు బయట తిరుగుతున్నాయి, నాకు కారు కావాలనిపిస్తుంది. చూడండి ఇప్పుడు ఏది నెసెసిటీ, ఏది లగ్జరీ, ఏంటి, ఎట్లా బతుకుతున్నాం అసలు మనం? అర్థం లేదు అసలు కదా మన జీవితాలు. ఇంకెక్కడుందండి సంపన్నత్వం, సాధారణత్వం మనకి? అందుకే వారు మహాత్ములు. అది అట్లా సామాన్యంగా జీవించాలి అన్నారు. అటువంటి వాడు ముముక్షు అయితే సద్గురు సేవ సకాలంలో దానికే అదే లభిస్తుంది. అట్లా ఉన్నవాడికిటండి జీవితం ఎవరైతే ఇట్లా మలుచుకుంటారో, ఇట్లా ఉంటారో, అలాంటి వాడు కనుక ముముక్షు అయితే కనుక సద్గురు సేవ సకాలంలో దానికి అదే లభిస్తుందిట, లభించేస్తుంటారు. టైం వచ్చేసరికి వాళ్ళకే ఆ టైం వచ్చేసరికి సద్గురు సేవ లభించేస్తుంది, వాళ్ళకి ఆయన అనుగ్రహించేస్తారు. అట్లా ఉంటే పై చెప్పిన సాయి సూక్తిని కూడా స్థూలంగా ఇలానే అర్థం చేసుకోవాలి. బాబా చెప్పిన దాన్ని కూడా మనం మహారాజై కూడా పేదవాని వలె జీవించేవాడు గొప్పవాడు అని బాబా చెప్పింది కూడా ఇలాగే, ఇదే అర్థం అని చెప్తున్నారు. స్వామికి నిశ్చయంగా ఒక గురువు ఉన్నారని తెలిపే మరొక సంఘటన ఉన్నది. ఇంక అసలు గురువు ఉన్నారా లేదా అవన్నీ చెప్పుకున్నాం కదా ముందు. ఇంకో సంఘటన కూడా ఉందిట. అదేంటంటే ఒకప్పుడు దశయ్య అనే సేవకుడు, స్వామి మీకు ఎవరో ఒక ఋషి కనబడి నాలుక మీద బీజాక్షరం రాశారని చెబుతున్నారు, నిజమేనా అన్నాడు. అప్పుడు స్వామి, మైసూరు మహారాజు త్రోవనే పోతుంటే చూసినంత మాత్రాన మనకేమి వస్తుంది, మనం చేసుకున్నదే కదయ్యా మనకు అన్నారు. చాలా బాగుంటుందండి ఇది ఆయన చెప్పిన మాట. చూడండి, ఒకప్పుట దశయ్య అనే సేవకుడు ఉన్నారు ఒక ఆయన స్వామి దగ్గర. ఆయన అన్నారట, స్వామి మీకు ఎవరో ఒక ఋషి కనబడి, అంతకుముందు చదువుకున్నాం కదా, అప్పుడే ఆయన వెంకయ్య స్వామిగా అయ్యారు. అప్పటివరకు ఆయన పిచ్చి వెంకయ్య అనుకునేవాళ్ళు అని చెప్పుకున్నాం. అదే స్వామి మీకు ఎవరో ఒక ఋషి కనబడి నాలుక మీద బీజాక్షరం రాశారని చెబుతున్నారు, అది నిజమేనా అని అడిగట స్వామిని. అడిగితే అప్పుడు స్వామి అన్నారట, మైసూరు మహారాజు త్రోవన పోతుంటే చూచినంత మాత్రాన మనకేమి వస్తుంది. మంచి మహారాజు గారు, మైసూరు మహారాజు గారు అలా రోడ్డు మీద వెళ్తున్నారు. బ్రహ్మాండంగా ఒక దాంట్లో కూర్చుని, ఒక రథంలో కూర్చుని, ఆయన వారి పరివారం అందరూ భటులు మంచి రాజమర్యాదలు జరుగుతూ ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే చూసినంత మాత్రాన మనకేమొస్తుంది? ఆయన చూస్తున్నాం, ఏమొస్తుంది? మనకేమన్నా వస్తుందా? చూసినంత మాత్రాన ఏంటి లాభం? ఆయన చూస్తుంటే మనం చేసుకున్నదే కదా మనకు వచ్చేది. మనం ఏం చేసుకుంటే అది వస్తుంది. ఆయన చూసినంత మాత్రాన మనకు వస్తుందా? మనం చేసుకున్నదే మనకు వస్తుంది, అంతే కదా. కిందటి జన్మలో ఏమైనా పుణ్యం చేసుకుంటే ఇప్పుడు బాగా వస్తుంది, అంతే కదా. ధనం కూడా అదే చెప్పుకున్నాం మనం. సంపద అనేది అట్లాగే వస్తూ ఉంటుంది, పుణ్యమే కలిమే వస్తూ ఉంటుందని మనం చెప్పుకున్నాం. మనం ధర్మాచరణతో వినయ విధేయతలతో మహారాజును మెప్పించిన రాజకుమారునికే పట్టాభిషేకమై రాజ్య పదవి లభిస్తుంది, కానీ ఆ వేడుకంతా చూచి ఆనందించే వారికి ఏమీ ఒరగదు. అంటే మనం చూసినంత మాత్రాన మనం మహారాజులు అయిపోం కదా. ఇక్కడ చెప్తుంది అది ధర్మాచరణతో, నిజంగా ధర్మాన్ని ఆచరిస్తూ వినయ విధేయతలతో మహారాజుని మెప్పించిన రాజకుమారునికే, ఆ లక్షణాలతోటి, రాజుకు ఉండవలసిన ఆ లక్షణాలతోటి మహారాజును మెప్పించిన ఆ రాజకుమారుడికే
పట్టాభిషేకం అవుతే అప్పుడు రాజ్య పదవి అతనికి లభిస్తుంది. కానీ ఆ వేడుకంతా చూచి ఆనందించే వారికి ఏమీ ఒరగదు. అంతే కదండి. ఆయన మెప్పించిన వాడికే, రాజకుమారుడికే రాజ్యం వస్తుంది. చక్కగా ధర్మాచరణ చేసుకుంటూ వినయ విధేయతలతో ఉండడం చేస్తే రాజకుమారుడికి రాజ్యం వస్తుంది. కానీ చూస్తున్నవాడికి రాదు కదా అక్కడ అని చెప్పారు. ఏం ఒరగదు చూసేవాడికి. అయితే మనం చేసుకున్నదే కదా మనకు అన్న మాటకు బాగా గమనించాలి. మరి మనం చేసుకునేదే కదా మనకు వచ్చేది అని అన్నారు స్వామి. అది మనం చాలా జాగ్రత్తగా గమనించాలని చెప్తున్నారు. మనం ఏమి చేస్తే దైవ నిర్ణయంగా మనకు సద్గురువు లభిస్తాడో అలా చేసి ఆయనను సేవించి ఆత్మజ్ఞానం అనే సామ్రాజ్యాన్ని మానవుడు పొందాలి. మనం ఏమి చేస్తే దైవ నిర్ణయంగా మనకు సద్గురువు లభిస్తాడు. మనం ఏం చేయడం వల్ల మనకి ఆ గురువు లభిస్తారు. దైవ సకాలంలో గురు దర్శనం అవుతుందని చెప్పుకున్నాం కదా. అట్లా ఏం చేస్తే మనము దైవ నిర్ణయంగా మనకు ఆ సద్గురువు లభిస్తాడో అలా చేసి ఆయనని సేవించి అలా చేయాలి. ఆ సద్గురువు లభించిన తర్వాత ఆయన్ని సేవించాలి. సేవించి ఆత్మజ్ఞానం అనే సామ్రాజ్యాన్ని మానవుడు పొందాలి. అలా సేవించుకునే ఆయన్ని అప్పుడు ఆత్మజ్ఞానం అనే దాన్ని మానవుడు పొందాలి అని చెప్తున్నారు. అది ఎలాగో తెలిపేది శ్రీ గురు చరిత్ర, శ్రీ సాయిబాబా చరిత్రల పారాయణమే. అంతకుముందు కూడా చాలాసార్లు మనం చెప్పుకున్నాం. అది ఎలాగో మనకు తెలియాలంటే గురు చరిత్ర, బాబా జీవిత చరిత్రలో అంటే సాయి లీలామృతం పారాయణని. అలాంటిదేమీ చేసుకోకుండా స్వామి వంటి మహాత్ములను చేరే వారందరూ కేవలం పూర్వజన్మ రుణానుబంధం వలన, పుణ్యం వలన చేరేవారే. అలా చేయకుండా స్వామి దగ్గర చాలామంది వచ్చి ఉంటారు. గురు చరిత్ర పారాయణ, సాయి లీలామృతం పారాయణ చేయకుండా కొంతమంది గురువుల దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. అట్లాగే స్వామి దగ్గరికి చాలామంది వచ్చి ఉంటారు. అలా వచ్చిన వాళ్ళందరూ ఎట్లా వచ్చారంటున్నారు? పూర్వజన్మ రుణానుబంధం వలన, పూర్వజన్మలో వాళ్ళు చేసుకున్న ఏదో మంచి ఏ మహాత్ములను సేవించి ఉంటారు, కొంత ఏదో సమర్పించుకోవడం, ఏదో వారికి ఏదో చేసి ఉంటారు పుణ్యం. ఆ పూర్వజన్మ రుణానుబంధం వాళ్ళకు ఉండి ఆయన దగ్గరికి చేరి ఉండవచ్చు. పుణ్యం వలన చేరేవారే, వాళ్ళ పుణ్యం పూర్వపుణ్యం మంచిదే, వాళ్ళు చేరిన వాళ్ళే, అట్లా వచ్చిన వాళ్ళే. అప్పుడు ఏమవుతుంది? వాళ్ళకి ఆ రుణానుబంధము పూర్వపుణ్యము ఉన్నంత వరకే వారి నుండి ఐహికమైన సుఖశాంతులు మాత్రమే పొందుతారు. ఏమవుతుంది? ఆ రుణానుబంధం పుణ్యం ఉన్నంత వరకే వారి నుంచి ఏమైనా కోరికలు, కష్టాలు తీర్చుకోవడం, సుఖశాంతులు అవన్నీ పొందుతారు. అంతే, అంతవరకు. కానీ గురువుని పొందాలంటే అక్కడ రాశారు ఎట్లాగా? గురు చరిత్ర, సాయి లీలామృతం పారాయణ చేయడం. అప్పుడు సకాలంలో మనకి సద్గురువు లభిస్తారు. అప్పుడు లభించినప్పుడు మనకి అవన్నీ పారాయణ చేస్తూ ఉంటాం కదా. ఈలోపు మహాత్ముల చరిత్రలు ఇవన్నీ ఆ రెండే అని కాదండి, మిగతా గ్రంథాలను మనం పారాయణ చేసుకుంటుంటే వారు లభించినప్పుడు వాళ్ళని ఎట్లా సేవించుకోవాలో తెలిసి తగు విధంగా మనం సేవించుకోవడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ లేకుండా చేరిన వాళ్ళందరూ ఎట్లా వచ్చారట? పూర్వజన్మ రుణానుబంధం వలన, పుణ్యం వలన వచ్చిన వాళ్ళే వారందరూ. అంటే అవేమీ పారాయణ చేయకుండా నేను మహనీయుడు అని చెప్పి ఆయన దగ్గర ఉండడం అట్లా. అప్పుడు ఏమవుతుంది? ఐహికంగా వాళ్ళు ఏమన్నా కష్టాలు అవి వచ్చినప్పుడు తీర్చుకోవడం, ఇంకా అట్లాగే ఉంటుంది. సుఖశాంతులు మాత్రమే పొందుతారు. అటు తర్వాత ఆ మహాత్ముడితో వారికి గల ఆధ్యాత్మికమైన సంబంధం ఏ కొద్ది మందికో కానీ మిగలదు. తర్వాత వాళ్ళకి స్పిరిచువల్ ప్రోగ్రెస్ విషయానికి వస్తే మాత్రం కొద్ది మందికి వస్తుంది తప్ప ఎక్కువ మందికి రాకపోవచ్చు అని చెప్తున్నారు మాస్టర్ గారు. ఈ జన్మలో ఆయనకు ఏదో ఒక విధమైన సేవ చేసుకున్నవారు, వారితో గల గత రుణానుబంధాన్ని పూర్తిగా తీర్చుకోని వారు మాత్రమే శ్రీ స్వామి మళ్ళీ అవతరిస్తే కలుసుకుంటారు. మళ్ళీ ఏమవుతుంది? ఈ జన్మలో ఆయనకి ఏదో ఒక విధంగా సేవ చేసుకునేవాళ్ళు ఈ జన్మలో, వాళ్ళు గత జన్మలో చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు ఇప్పుడు దగ్గర అయ్యారు ఆ రుణానుబంధం వాటి వలన. ఈ జన్మలో సేవ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వారితో గల రుణానుబంధాన్ని పూర్తిగా తీర్చుకోనివారు, ఆ సద్గురువుతో ఆ రుణానుబంధాన్ని తీర్చుకోని వాళ్ళు మాత్రమే స్వామి మళ్ళీ అవతరిస్తే కలుసుకుంటారు. మళ్ళీ స్వామి కనుక అవతరిస్తే కనుక మళ్ళీ ఆయన దగ్గరికి చేరి మళ్ళీ వాళ్ళు కలుసుకుంటారు స్వామిని. లేకపోతే లేదు. ఆ రుణం తీరిపోయింది అనుకోండి, లేదు ఇంకా.
అట్లా జరుగుతుంది. అలా కాకుండా మాస్టర్ గారు ఏం చెప్తున్నారు ఇక్కడ, చక్కగా పారాయణ చేసుకోండి. పారాయణ చేసుకొని అప్పుడు సకాలంలో సద్గురువు మనకి లభిస్తారు. లభించినప్పుడు ఈ గ్రంథాలన్నీ పారాయణ చేశాం కాబట్టి తగిన సంస్కారం మనకి ఏర్పడుతుంది, సేవ చేసుకునేటువంటి సంస్కారం. అప్పుడు మహాత్ములు ఏదైతే మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది మనకి లభిస్తుంది అన్నమాట. అది ఆ పద్ధతి అట్లా ఉండాలని చెప్తున్నారు, అట్లా చేసుకోవాలని చెప్తున్నారు. అట్లా చేసుకోవడం కరెక్ట్. అది ఇంకా మిగిలింది మనం రేపు చెప్పుకుందాం. చాలా మంచి టాపిక్ అండి ఇది, చాలా అద్భుతమైన టాపిక్ అన్నమాట. రేపు మనం మిగిలింది చదువుకుందాం. ఇంకేం చెప్పారు మాస్టర్ గారు అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.